40 ఎకరాల పామాయిల్ తోట. మనం చూస్తున్నాం కదా! మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో పాప మిస్ అయిందని చెప్తున్న వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడే నివాసం ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ అత్తమామల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉన్నారు. వాళ్ళు పెళ్ళైన తర్వాత కొడుకు పెళ్ళైన తర్వాత కోడలు కూడా వచ్చింది. 2 పిల్లలు పుట్టారు. ఎప్పటినుంచో ఇక్కడే ఉంటున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదంటూ కూడా వీళ్ళైతే చెబుతూ ఉన్న పరిస్థితి. గత వారం రోజులు అవుతుంది. గత శనివారం ఆ పాప మిస్ అయింది. రేపటికి వారం అవుతుంది. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీకి సంబంధించి చిన్న క్లూ కూడా ఎక్కడ దొరక్కపోవడం గమనార్హమనే చెప్పుకోవాలి. ఒకవేళ పాప మిస్ అయ్యిందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే వీళ్ళ పెంపుడు కుక్క ఉందో, ఈ కుక్క కీ రోల్ ప్లే చేసిందనే చెప్పుకోవాలి. అయితే పాప మిస్ అయినప్పుడు పాపతో పాటు మనం ఇక్కడ చూస్తున్నాం గదా! ఈ డాగ్ కూడా పాపతో పాటు వెళ్ళిన పరిస్థితి. పాప వెనకాతలే మనకి సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ డాగ్ వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. అయితే కుక్క వెళ్ళిన తర్వాత 3 డేస్ తర్వాత అంటే పాప మిస్ అయిన 3 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి ఈ కుక్క ఇంటికి చేరుకుంది. ఆ టైంలో కుక్క నోటి దగ్గర రక్తపు మరకలున్నాయంటూ కూడా వీళ్ళు చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే 3 రోజుల తర్వాత ఈ కుక్క రాగానే కూడా పాప తల్లి చున్నీని లాగి తన తల్లికి ఏదో అంటే పాప తల్లికి పాప గురించి ఏదో చెప్పాలన్న ఆతురతే ఆ కుక్కలో కనిపించిందంటూ కూడా వీళ్ళంతా చెబుతున్నారు. అది చూసిన తర్వాతే ఈ డాగ్ ఎక్కడికి వెళుతుందో చూద్దాము. ఒకవేళ పాప ఆచూకీ చూపిస్తుందేమో అని నిజంగా వాళ్ళు చాలా ఆశపడ్డారు. అయితే ఆ పాప ఈ కుక్క ఏదైతే ఉందో ఈ కుక్క ఇక్కడున్న జనాల్ని, ఇక్కడున్న హడావిడిని చూసి మళ్ళీ భయపడి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. తర్వాత ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందని పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. దాదాపు ఒక రోజు తర్వాత మళ్ళీ కుక్క ఇంటికి చేరుకుంది. ఆ టైంలోనే అధికారులు కూడా ఈ కుక్కను ట్రాప్ చేసి పట్టుకొని దాన్ని బంధించి దానికి ఈ రోజైతే గనక మనం చూసుకోవచ్చు ఆ నెక్‌కి ఏదైతే బెల్ట్ ఉందో దానికి జీపీఎస్ ట్రాకర్‌నైతే అమర్చారు. సాధారణంగా ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మనం గత కొద్ది రోజులుగా పులి సంచారం వీడియోస్ చూస్తూనే ఉన్నాము. పులికి జీపీఎస్ ట్రాకర్‌ని ఏ విధంగా అమరుస్తారో అలాగే ఈ కుక్కకి కూడా జీపీఎస్ ట్రాకర్‌నైతే అమర్చారు. ఒకవేళ నిజంగా పాప గనక మిస్ అయింది. ఈ కుక్కకి తెలిసుంటే గనక పాప ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే పాపతో పాటు వెళ్ళింది ఈ కుక్క మాత్రమే కాబట్టి ఎక్కడుంది అనే ఆచూకీ ఒకవేళ తెలిసుంటుంది. నిజంగా మళ్ళీ పాప కోసం గనక కుక్క అటవీ ప్రాంతంలోకి వెళితే ట్రాక్ చేసి పాప ఆచూకీ కనిపెట్టొచ్చు అనుకున్నారు. కానీ ట్రాకర్ అమర్చినా సరే, దానిని బయటికి వదిలేసినా సరే, అది ఇంటి చుట్టూనే అరుస్తూ తిరుగుతూనే ఉంది తప్ప అటవీ ప్రాంతంలోకి గానీ, లేదంటే పామాయిల్ తోటల లోపలికి గానీ ఎక్కడా కూడా ఈ కుక్క అయితే గనక వెళ్ళలేదనే చెప్పుకోవాలి. దాదాపు గంట పాటు ఇక్కడిక్కడే తిరిగింది. ఇక్కడిక్కడే అరిచింది. ప్రస్తుతం అయితే గనక ఆ కుక్క ఇక్కడే నిద్రపోతున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. 3 రోజుల తర్వాత కనిపించింది. మళ్ళీ ఒకరోజు మిస్ అయింది. మళ్ళీ ఒక రోజు తర్వాత ఇంటికి చేరుకుంది. అయితే ఇలా వెళ్లి వస్తున్న తరుణంలో పాప ఆచూకీ కేవలం కుక్కకు మాత్రమే తెలిసుంటుంది. పాపతో పాటు కుక్క మాత్రమే ఎళ్ళింది కాబట్టి ఎక్కడైనా పడిపోయిందా? లేదంటే ఏదైనా ఆపదలో చిక్కుకుందా? ఇవన్నీ కుక్కకి తెలిసే ఉంటాయి. ఎందుకంటే కుక్క నిజంగా చాలా విశ్వాస జంతువంటారు. అది నిజంగా నిజమే. ఆ పాప కోసం అది పడుతున్న ఆతురత కూడా మనకి ఆ కుక్క కళ్ళల్లో అయితే క్లియర్‌గా తెలుస్తూ ఉంది. నిజంగా అది చూసే ట్రాకర్ అమరిస్తే గనక పాప ఎక్కడుంది అనేది తెలిసిపోతుందనుకున్నారు. కానీ అది కూడా నిరాశే అయ్యిందనుకోవాలి. గత గంట నుంచి కూడా ఇక్కడిక్కడే ఇంటి చుట్టుపక్కలే తిరిగి ఇక్కడే పడుకుంటుంది తప్పితే బయట ప్రాంతానికి అంటే అటవీ ప్రాంతానికి గానీ, కొండ ప్రాంతానికి కానీ, ఇటువైపు పామాయిల్ తోటల్లోకి కానీ కుక్క వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. అయితే ఇది కూడా నీరుగారిందనే చెప్పుకోవాలి. ఈ ఆధారం కూడా లభించలేదు. మరి పోలీసులు కూడా ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు? అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో ఇక ఒకే ఒకటి ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చూద్దాం మరి పాప నిజంగా ఈ అటవీ ప్రాంతంలో ఉంటే ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. మనము కూడా అదే కోరుకుంటున్నాము. వారం కావస్తోంది పాప ఆచూకీ లభ్యం కాలేదు. ప్రాణాలతో తిరిగి రావాలని మనందరం కూడా కోరుకుందాం. ప్రస్తుతం పాప తండ్రి అయితే మనతోనే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి? అంటే ఇది చిన్న పామాయిల్ తోట కూడా కాదు. దాదాపు 40 ఎకరాలుంది. మీరు ఎప్పటి నుంచి అసలు ఇక్కడ ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారా ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరు ఉంటున్నారు గదా! ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలైతే అంటే పాప మిస్ అవ్వడం గాని, లేదంటే ఇటువంటి ఘటనలు మీరెప్పుడు చూసుండరు. ఫస్ట్ టైమ్ మీ పాప మిస్ అవ్వడం చూస్తూ ఉన్నారు. మీ వెనకాతలే పాప వచ్చినట్లుగా గూడా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది. దాదాపు వారం రోజులైపోతుంది. ఎక్కడ గూడా ఆచూకీ లభ్యం కావట్లేదు. జీపీఎస్ ట్రాకర్ గూడా పెట్టారు డాగ్‌కి. అది గూడా ఏమి చూపించలేకపోతుంది. ఏం చెప్తారు? పాప అప్పుడు నా వెనకాల వచ్చేస్తే మళ్ళీ వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళని చెప్పింది. హ్మ్. హ్మ్. నేను ప్రయత్నం చేసినా పాప ఆచూకీ దొరకట్లేదు. చాలా ప్రయత్నం చేస్తుంది.
వారం రోజులుగా ఇక్కడ అనేక బృందాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. పోలీసులు కానివ్వండి, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కానివ్వండి, డాగ్ స్క్వాడ్ కానివ్వండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? ఎవరైనా మిస్ అయిపోవడం గాని ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా చూసారా అసలు? ఎప్పుడు లేదు మేడం. ఫస్ట్ ఎప్పుడు టైం. ఫస్ట్ టైమ్. ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు మీరు. ఫస్ట్ టైం మేడం. హ్మ్. ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా టీమ్స్ మీకోసం పనిచేస్తున్నాయి. మీ పాపని ఏ విధంగా అయినా సరే ప్రాణాలతో తీసుకురావాలని ఎంతో మంది ఇక్కడ రేయింబవళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. వారం కావస్తుంది. ఇంకా రాకపోవడం. ఎప్పుడైనా పాప ఆడుకోవడానికి అలా పామాయిల్ తోటల్లోకి వెళ్తూ ఉంటుందా? లేదు మేడం. ఇంటి దగ్గర ఆడుకుంటుంది. మీరు అంటే ఆ పాపని తీసుకొచ్చి లోపల దించారు. కానీ మీ వెనకే వచ్చేసింది. చాలా మంది మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరూ ఉంటారు గదా! ఎవరు ఎందుకు చూసుకోలేకపోయారసలు? అప్పుడు మా అమ్మ లేదు మేడం. ఎవరు లేరు. మా మీ నాన్న వైఫ్ మీరున్నారా? మా నాన్న పని చేస్తారు. ఆ! మా వైఫ్ అంగన ఉంది. చిన్న పాపకి తానం చేపిస్తుంది. హ్మ్. హ్మ్. అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇప్పుడు ఆ అటవీ ప్రాంతం అంతా గూడా పోలీసులు జల్లెడ పట్టారు. ఎప్పుడైనా మీరైనా మీతో పాటు మీ పాపని తీసుకొని ఆ ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్లారా? ఎప్పుడు వెళ్ళలేదు మేడం. పామాయిల్ తోటల్లో కూడా పాపని తీసుకొని ఇద్దరు వెళ్ళడం లేదు మేడం. అలాంటిది ఎప్పుడు లేదు మేడం. చేయలేదా? డైరెక్ట్ తీసుకెళ్తే షాప్ దగ్గరికే తీసుకెళ్తాం. ఇంట్లోనే ఆడుకునేదండి ఎప్పుడు? ఇంటి దగ్గర మేడం. ఏం చెప్తారండి అధికారులకి? పాపను సేఫ్టీ దొరుకుతదని చూస్తున్నాం. ఆళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడ ఆచూకీ దొరకట్లేదు. ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎందుకంటే ఒకవేళ అటవీ ప్రాంతంలోకి వెళ్ళినా, పామాయిల్ తోటలోకి వెళ్ళినా వారం రోజులుగా గాలిస్తున్నారు. ఎక్కడైనా ఆచూకీ లభ్యమయ్యేది. కానీ ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? ఎవరితో అయినా శత్రుత్వం ఉందా మీకసలు? అలాంటివి ఏమి లేవు మేడం. ఎవరైనా తీసుకెళ్లారన్న అనుమానం గూడా మీకు లేదా? చెప్పలేము తీసుకెళ్ళుండొచ్చని. మేడం. ఎందుకంటే గొడవలన్నీ ఏమీ లేవు మేడం. పాపని చూసాను. పాపతో పాటు ఒక కుక్కుంది. తీసుకొద్దామంటే అరిచి మీద పడింది అంటూ కూడా ఓ వ్యక్తి చెప్పడం జరిగింది. ఆయన మీకు తెలుసా అసలెవరు? ఊళ్ళో అతను మేడం. ఆహ్, ఎప్పుడైనా ఇక్కడికొస్తూ ఉంటారా ఆయన? రాడు మేడం. ఎప్పుడు 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 రాలేదు. ఎప్పుడు రాలేదు. మరి ఆయన్నడిగారా? చూసినప్పుడు ఎందుకు తీసుకురాలేదు పాపని ఇక్కడికి? కుక్క అరుస్తుందని చెప్పాడు మేడం. కుక్క అరుస్తుందని పాపని తీసుకురాలేదని చెప్పాడాయన. తీసుకురాలేదు. అయితే మీకెవరి మీద అనుమానం లేదంటారు. అంటే చెప్పలేం మేడం. ఎందుకంటే హ్మ్. అంత గొడవలేమి లేవు మేడం. హ్మ్. హ్మ్. గొడవ ఎప్పుడు ఈ లోపలే పామాయిల్ తోటల్లోనే ఉంటారు కాబట్టి పెద్దగా బయట వాళ్ళతో కూడా మీకంత పరిచయం గాని, లేదంటే అంటే వెళ్లి రావడం గాని ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి కదా! అవును. సో, మీకెవరి మీద డౌట్ లేదు. డౌట్ అని చెప్పలేం మేడం. ఎందుకంటే మనకు గొడవలు లేవు కదా మేడం. అసలెక్కడికెళ్ళిందనుకుంటున్నారు? మీ ఉద్దేశంలో ఇక్కడిక్కడే తిరిగిందనుకుంటున్నారా? బయట ఎక్కడికైనా ఎళ్ళిపోయిందనుకుంటున్నారా? నేనెప్పుడు దింపేసినా సరే అక్కడే ఆడుకుంటది మేడం. హ్మ్. ఒకవేళ ఏడ్చినా సరే మళ్ళీ వెనక్కొచ్చి ఆళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ టైమ్ ఇలాగ ఆ ధైర్యం మీదే పాప వదిలేసింది. మీరు ఎప్పుడు చూసుకున్నారండి? పాప మిస్ అయిన తర్వాత ఎంత సేపటికి చూసుకున్నారు? ఒక అరగంట. అరగంట తర్వాత చూసుకున్నారు. అరగంట తర్వాత అంటే దాదాపు ఒకవేళ వెళ్ళుంటే గనక ఇక్కడిక్కడే కనిపించేది గదా మీకు. ఇక్కడ గాని, అటు జీడిమామిడి తోటల్లో గాని, కొండలపై గాని అంతా సెర్చ్ చేసినా ఎక్కడ గూడా ఆనవాళ్ళు దొరకలేదు. అంటే ఎవరైనా తీసుకెళ్లారన్న ఆలోచన మీకెవరికీ రాలేదా అప్పుడు? అంత ఎప్పుడు ఇలా జరగలేదు కదా మేడం. హ్మ్. దాని మీకు ఆ అనుమానం ఏది రాలేదు. రాలేదు. అంటే ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటుంది గదా అన్న ఉద్దేశంలోనే మీరున్నారు. అవును. గతంలో కూడా మీకు ఒక కారు విషయమై ఎవరితోనో చాలా పెద్ద గొడవ అయిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. నిజమేనండి అది? నిజం. ఏమైందండి అసలప్పుడు? అది ఒకడికి లీజ్‌కి ఇస్తే మేడం హ్మ్. వేరొకడు తాటలు పెట్టేసాడు మేడం. హ్మ్. దాని గొడవ నక్సల్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టాను. మీరు పెట్టారు. స్టేషన్‌లో కంప్లెయింట్ స్టేషన్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. అది చాలా పెద్ద గొడవయింది అంటున్నారు గదా! మరి వాళ్ళ మీద ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే మీకు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరితోనూ గొడవలు లేవంటున్నారు. కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అంత పెద్ద గొడవయింది. ఎవరైనా కక్షపూరితంగా ఇదేమన్నా చేసుండొచ్చని మీకనిపిస్తుందా? చెప్పలేం మేడం. హ్మ్. నిన్న పోలీసులు గూడా మిమ్మల్ని ఇంట్రోగేషన్ చేయడానికి అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది గదా! ఏమడిగారండి? మామూలుగా డీటెయిల్స్ మొత్తం అడిగారు మేడం. హ్మ్. మ్యారేజు ఎప్పుడయింది? ఎప్పుడయింది, గొడవలేమన్నా ఫ్యామిలీ గొడవలు గట్రా హ్మ్. ఇయన్నీ అడిగారు మేడం. ఫ్రెండ్స్ హ్మ్. ఇయన్నీ అడిగారు మేడం. మీ ఫ్రెండ్స్ ఏమన్నా ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారండి? వస్తాను. మీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఇద్ ఇక్కడికి. ఇద్దరు ముగ్గురు వస్తారు మేడం. అంతకుమించి ఎవరు రారు. మరి పోలీసులు వాళ్ళని గూడా ఇన్వెస్టిగేషన్ చేసారా? చే ఏమన్నారండి? అది నేను అడగలేదు. హ్మ్. అప్పటి మీకెవరి నుంచి మీద వాళ్ళ మీద ఎవరి మీద అనుమానం లేదు. మాట్లాడడం కూడా మానేశాను. ఫ్రెండ్స్ అందరూని. హ్మ్. హ్మ్. ఇప్పుడెవరు మాట్లాడట్లేదు మీతో. లేదు. పోలీసులు పిలిచినప్పటి నుంచి. హ్మ్. ప్రస్తుతం అయితే గనక అధికారులు పూర్తిగా నిఘానైతే ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. డ్రోన్ కెమెరాలతో కూడా ఈ ప్రాంతం అంతా జల్లెడ పడుతూ ఉన్నారు. మనం విజువల్స్‌లో చూసుకోవచ్చు. పోలీస్ అధికారులు డ్రోన్స్ అంటే కేవలం మాన్యువల్ గానే కాదు డ్రోన్ సహాయంతో కూడా డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా గత వారం రోజులుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఆచూకీ లభ్యం కావట్లేదు. ఎవరైతే పాప తండ్రి ఉన్నారో తన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక కారు విషయంలో అంటే వీళ్ళు కారు
కారు లీజుకి ఇచ్చారు ఒక ఆయనకి, ఆయన ఇంకొక ఆయనకి ఆ కారు తాకట్టు పెట్టేయడంతో ఆ లీజు విషయం, ఆ కారు విషయంలో చాలా పెద్ద గొడవైందంటూ అప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు. సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కక్షపూరితంగా ఈ ఘటనకి పాల్పడి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అలాగే తండ్రిని కూడా నిన్న ఇన్వెస్టిగేషన్ కి తీసుకెళ్లిన పరిస్థితి. ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా కేవలం ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే ఇంతకు ముందు ఏమన్నా గొడవలు జరిగాయా, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అని ఆరా తీశారు. కానీ వీళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ గానీ ఏమీ లేకపోవడంతో తిరిగి మళ్ళీ పంపించారు. అలాగే తనకి సంబంధించిన, తండ్రికి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా తరచూ ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళెవ్వరూ కూడా నాతో మాట్లాడడం మానేశారు మేడం. వాళ్ళ మీద అనుమానం మేము వ్యక్తపరిచామేమో అని చెప్పి ఫ్రెండ్స్ కూడా మాతో మాట్లాడడం మానేశారంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తరచూ నా ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం, కాసేపు కూర్చుని వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీసులు వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు తప్పితే అంతకు మించి మేమేమి కంప్లైంట్ చేయలేదు. కానీ ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ టైంలో కష్ట కష్ట సమయంలో ఫ్రెండ్స్ అందరూ కూడా కేవలం అనుమానంతో మాతో మాట్లాడడం మానేశారంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా పాప ప్రాణాలతో తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. వారం రోజులు కావస్తుంది, పాప తిరిగి ప్రాణాలతో ఇంటికి క్షేమంగా రావాలంటూ కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. మరి అధికారులు కూడా ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పాపని ప్రాణాలతో తిరిగి ఎప్పట్లోగా తీసుకువస్తారనేది వేచి చూడాల్సిన అంశం.